హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసరికండి మేము పెయింటింగ్ ఏపిచ్చాము ఇంటికి. ఆ పెయింటింగ్ ఏపిచ్చినప్పుడు ఆ కష్టాలన్నీ అండి మామూలుగా ఉండవు. అన్ని పనులు ఒక రకం అండి. ఒక పెయింటింగ్ విషయంకి వచ్చేసరికి చాలా కష్టం అండి. అది అసలు మేము ఎన్ని రోజులు పట్టింది అనేసి అంత అయితే ఈ వీడియోలో ఉంటుంది. పెయింటింగ్ అయిపోయిన తర్వాత లుక్ చూసారా ఎలా ఉందో, పెయింటింగ్ ముందు ఎలా ఉందో చూపిస్తాను అది కూడా. ఇంకా మేము ముందుగా అయితే పెయింటింగ్స్ అన్నీ కొనుక్కొచ్చేసామండి. కొంచెం కొన్ని సున్నం కావాల్సి ఉంటాయి, కొన్ని పెయింటింగ్స్ కూడా అవసరమైతే కొన్ని పెయింటింగ్స్, కొన్ని సున్నము, ఏషియన్ పెయింట్స్ అయితే తీసుకున్నామండి. ఇంకా నెక్స్ట్ డేనే వర్కర్స్ అయితే చెప్పేసాము. ఇంకా వర్కర్స్ వచ్చేసరికి మామయ్య వాళ్ళకి సంబంధించినవి అవి గుర్రాలు అడుగుతారు కదండి, గుర్రాలు నిచ్చెనలు అవన్నీ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ ఫస్ట్ అయితే మిద్దె పైన అయితే వేపిస్తున్నామండి. ఇది మా అత్తమ్మ వాళ్ళ రూమ్ ఎలా ఉందో చూడండి, బాగుంది కదా. ఇక్కడంతా ఫస్ట్ సీలింగ్ అయితే వేస్తున్నారు, రేకులకి పైన అయితే రేకులు వేసేసి ఉంటారండి. ఇంకా ఆ రేకులకి అంతా వేసేస్తున్నారు. ఇంకా అవన్నీ నేను ఎందుకు పెయింటింగ్ పెద్ద పని అన్నానంటే, ఇప్పుడు మామూలుగా అండి మనం ఇళ్ళల్లోకి వెళ్ళేటప్పుడు అంటే అప్పుడు ఏం వస్తువులు అయితే ఉండవు కదండి. అప్పుడు నార్మల్గా అయితే ఖాళీగానే హౌస్ ఉంటుంది కాబట్టి వేసేస్తారు. వన్స్ మనం ఒకసారి ఇళ్ళల్లోకి వెళ్ళిన తర్వాత అయితే చాలా ఉంటాయి కదండి ఇంట్లో. ప్రతి ఒక్క వస్తువు అన్నీ బయటైతే వేసేసేయాలి, మెట్ట వేసేసుకొని ఆమెను చూసుకోవాలి. అంటే పెయింటింగ్ పడిపోతూ ఉంటుంది అని ఇంకా వాళ్ళకు కూడా అడ్డం లేకుండా ప్రతి దగ్గర వేయించుకుంటాం కదండి. ఇంకా అది ఇంకా పైన అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ వన్ డేలోనే ఒక 3 మెంబర్స్ వచ్చారండి, చాలా వరకు అయిపోయింది. కొంచెం పట్టీలు అయితే పట్టాలి. ఇక కిందకు వచ్చేసరికి ఇదిగోండి, ఇంకా ఆ రోజు నైట్ అండి నేను మా అత్తమ్మ మా ఆయన ముగ్గురు కలిసి అయితే ఇంకా మా బట్టలు ఇవన్నీ అన్నీ మూట కట్టేస్తూ ఉన్నాము. ఇంక ఇక్కడ ఖురాన్ అండి, ఇది చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అసలు కాళ్ళు అలాంటివి కూడా ఏం కనిపించకూడదు, చాలా పవిత్రం అండి. అంటే మా లెక్కలో మాకు చాలా పవిత్రం అండి. అందుకని జాగ్రత్తగా తీసుకెళ్ళి పైన ఎలాగో కంప్లీట్ అయిపోయింది కదండి. ఇంకా అందుకని అయితే పైకి తీసుకెళ్తున్నాను. అది తీసుకెళ్ళేటప్పుడు వసూలు చేసుకొని వెళ్ళాలి. ఇంకా తర్వాత ఇదిగోండి, ఇంకా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఇల్లంతా ప్యాక్ చేసేసాము, అన్నీ మూటలు కట్టి పైన వేసేసాము. ఇంక ఇదిగోండి ఇక్కడ అన్నీ బయట వేసేసాము. ప్రతి ఒక్క వస్తువు అండి చూసారా ఇలా ఉంటుంది. అందుకే అండి పెయింటింగ్ మడుగు ఒక్కసారి వేయించుకున్నప్పుడు మంచి పెయింటింగ్ వేయించుకోవాలి, ఊరికి అయితే వేయించుకోకూడదు. కనీసం అట్లీస్ట్ ఒక 10 ఇయర్స్కి ఒకసారి వేయించుకుంటే చాలు. మరి 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి వేయించుకున్నాం అనుకో మనసు పని చేయలేమండి. ఇంకా అదిగోండి, ఇది మేము వేసి కూడా ఇప్పుడు ఈజీగా 8 ఇయర్స్ అవుతుంది. కానీ ఇప్పుడు ఎందుకు వేపిస్తున్నామంటే మామూలుగా అయితే రీజన్ అయితే ఏం లేదు. ఇప్పుడు వేయించుకోవాలి అంత ఇదేం కాదు, కొంచెం బాగానే ఉంది. అంత చూసారా చూడడానికి అయితే బాగానే ఉంది. ఇంకా కొన్ని అంటే హాల్లో కొంచెం పిల్లలు అంటే మంచం వేసేసి ఉంటాం కాబట్టి అక్కడ కొంచెం బ్లాక్గా అయిపోయింది. ఇంకా మిగతా అంతా ఓకే పర్లేదు. ఇంకా తర్వాత పిల్లల ఫంక్షన్కి వేపిద్దామంటే ఫిక్స్ అయిపోయామండి. వాళ్ళ ఫంక్షన్ అయితే ఇప్పుడు అదే ఖత్నా చేశాం కాబట్టి ఒక 21 డేస్కి అయితే ఫంక్షన్ ఉంటుంది. ఈ లోపలైతే మనం ఎన్ని రెడీ చేసుకోవాలండి. ఇంకెదుకోండి మేమైతే ఇదిగో పైన మొత్తం ఇవన్నీ చూసారు, ఇవన్నీ పైన వేసేసుకొని ఇంకా ఫుడ్ కూడా ఇంకా పైన అత్తమ్మ వాళ్ళ రూమ్ ఎలాగో కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా అత్తమ్మ కూడా సర్దుకోలేదు. ఇంకా మేమైతే ఇంకా అన్నీ ఇంకా సర్దుకోలేదు కాబట్టి ఇంకా పైన ఫుడ్ అన్నీ వండుకొని తింటున్నాము. ఇంకా పిల్లలిద్దరు కూడా ఇంకా వాళ్ళిద్దరు కూడా చాలా అంటే పైకి కింద దిగుతూ ఉండవు కాబట్టి ఒక దగ్గరే ఫిక్స్ చేసాము, పైన పెట్టేసాము వాళ్ళిద్దరిని. ఇంక ఇదిగోండి కిందంతా అసలుకి ఫుల్ అండి, ఫుల్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా ఈ గొంతుల్లో సందులు ప్రతి దగ్గరండి మనం ఏదో ఒకటి గబక్క వేస్టేజ్ అంతా ఒక పక్కన వేసుకుంటూ ఉంటాం కదా. ఇంకా అలాగా అన్నీ అయితే కంప్లీట్ అయితే చేసేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రతి దగ్గర వేయించుకోవాలి కదండి. వేయించుకున్నప్పుడు ఒకసారి నీట్గా కంప్లీట్గా చేసేయాలి. అంటే ఫస్ట్ డే ఇంకా పైన అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే నేను చెప్పాను ఖాళీ చేసిన రోజైతే ఇంట్లో వరకు మొత్తం కంప్లీట్ చేసేసారండి. మా అదృష్టం అయితే ఇంకా తెల్లారైతే బయట వేయాలి. ఇంకా మార్నింగ్ నిద్ర 6:30 అలా నిద్ర లేచామంటే లేసి మబ్బు చూసారా ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది. అసలు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఎండాకాలం ఎందుకు వస్తుంది వర్షం అనే లెక్కలు అయితే ఉండేమో మేము. ఇంకా తర్వాత అండి వచ్చిందండి వర్షము. అప్పటికి ఆల్మోస్ట్ చాలా వరకు మిద్ది పైన పెట్టేసాం కాబట్టి కొంచెం పర్లేదు. కొన్ని కొన్ని వచ్చేసరికి కిందే ఉండిపోయాయి. అవి అసలు ఎలా తడిచిపోయాయని చూపిస్తాను. ఇంకా వర్షం వచ్చిన రోజైతే ఉప్మా చేసామండి. ఈ ఉప్మా ఇంకా మామూలుగా అయితే టిఫిన్ తెచ్చుకుందాం అనుకున్నా, ఇంకా బయటికి వెళ్ళి ఏం తెచ్చుకుంటాంలే అని లెక్కలో ఇంకా ఉప్మా అయితే చేసేసుకున్నాము. ఇంకా అప్పటికి కొంచెం లైట్గా తగ్గుతూ ఉంది వర్షము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా వాళ్ళైతే మా అత్తమ్మ వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి పని అయితే లేదు. ఇంకొంచెం అదే ఏ జరిగినా మనం మంచిగా అంటారు కాబట్టి ఈ వర్షం దెబ్బ మా ఇంట్లో పనులన్నీ అయిపోయాయి. అంటే నేనేమనుకున్నా అంటే ఇల్లంతా కంప్లీట్ అయిపోయిందా ఫస్ట్ బట్టలు సర్దేసుకుందాము, అంటే బట్టలు అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్దేసుకున్న తర్వాత ఈ అంట్లన్నీ అంటే పై సామాన్ అంతా ఉంటుంది కదండి, ఇవన్నీ ఒకరోజు పెట్టుకుందాము అంటే నెక్స్ట్ డే పెట్టుకుందాం అనుకున్నాను. కానీ వర్షం దెబ్బ బయట పెయింటింగ్ అయితే కంప్లీట్గా ఆగిపోయింది. ఇంకా తర్వాత మేమైతే ఇదిగోండి ఇంకా
ఇంక మేమే ఇంకా అత్తమ్మ, మా అమ్మ ఇద్దరు కలిసి అయితే చాలా హెల్ప్ చేశారు. ఇంకా ఇవన్నీ అయితే మేము సర్దేసుకుంటూ ఉన్నాము. నేను మా హస్బెండ్ అయితే ఇక్కడంతా పెయింటింగ్ వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారండి మనకి. టైల్స్ వరకు అంటే పెయింటింగ్ కింద పడిన వాళ్ళే క్లీన్ చేసి అయితే ఇస్తారు. ఇంకా ఇదిగోండి మేమైతే అంతా క్లీన్ చేసేసుకుని ఇంకా సర్దుకుందాం అనుకుంటున్నాము. ఈ లోపలండి పట్ట వేసేసాము వర్షం వచ్చేటప్పుడు. ఆ పట్ట వేసేసిన తర్వాత ఇక్కడ ఈ డాక్యుమెంట్స్ అన్నీ తడిచిపోయాయండి. ఎప్పుడు మేము అసలుకి ఇంట్లో పెట్టేసి ఉంటాను. అంటే నేను ఫోటో ఫ్రేమ్ మనకి హాల్ పంపిస్తారు కదండి, దాంట్లో పెట్టుంటాను. ఏమైందో ఏం తెలియదు, మిస్టేక్ డబుల్ కట్ మంచం కింద అయితే పెట్టున్నాను నేను. ఆ పెట్టిన వల్ల అంతా తడిచిపోయాయండి. అస్సలకి అంత ఈ విధంగా అవుతుందని అస్సలు అనుకోలేదు. చాలా అంటే అవన్నీ ఎండబెట్టుకున్నాం కానీ అన్నీ తడిచిపోయాయండి. చాలా జిరాక్స్లు అవన్నీ ఉన్నాయి. పాస్బుక్స్ కూడా చాలా ఉన్నాయండి, అన్నీ తడిచిపోయాయి. కింద వరకు దాంట్లో అంతా కంప్లీట్ చేసేసి ఇంకా అన్ని ఆటో బండం ఏదైతే పెట్టేసుకున్నామో, తర్వాత ఇంకా మిద్ది పైన మా అమ్మ మా అత్తమ్మ ఇద్దరైతే కొన్ని ఉంటే అవి కూడా తోముకుంటున్నారు. ఇంకా బట్టల విషయంకి వచ్చేసరికి మా తోడుకోళ్ళు వచ్చింది. ఇంకా మా అమ్మ నేను ముగ్గురు కలిసి అయితే ఇంకా బయట ఉన్న బట్టలు మొత్తం అయితే మడత పెట్టేసి నీట్గా సర్దేసుకున్నాము ఎక్కడి అక్కడ. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసరికి అమ్మ వచ్చింది. అమ్మ వచ్చిన తర్వాత ఇంకా బీరువాల బట్టలు మొత్తం కూడా అవి కూడా ఒకటేసారి చేసేసుకున్నాం అనుకోండి, మనకు అయితే వర్క్ అయితే తగ్గుతుంది కదా అని లెక్కలైతే బీరువాల బట్టలు మొత్తం అయితే ఇద్దరం కలిసి సర్దేసుకున్నాము, అమ్మ నేను. ఇంకా వాళ్ళే ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసుకున్నామండి. అంటే ఇంక వర్క్స్ అయితే ఎక్కువ ఉండకూడదు, మనకి దగ్గరికి వచ్చేస్తుంది కదండి ఫంక్షన్. ఇంకా అప్పుడు హడావిడి కాకుండా ఇప్పటికే మాకు మండే రోజు స్టార్ట్ చేసామండి పెయింటింగ్స్. ఇంకా మాకు దట్టు సాటర్డే అయితే పట్టేసింది, మనకు ఒక 7 days ఈజీగా పట్టేసిందండి. ఇంక ఇవి సర్దుకునేది వచ్చేసరికి సండే వరకు అయితే సర్దుకుంటూనే ఉన్నాము. పర్లేదండి అంతవరకు. అనుకున్నాం కానీ అంటే పెయింటింగ్స్ వేసినప్పుడు కొంచెం లుక్ అయితే బాగుంది కదండి. ఫస్ట్ చూసారు ఇందాక కబోర్డ్కి అయితే పర్పుల్ కలర్ వేసిన అంత లుక్ అయితే లేదు. ఇంకా తర్వాత అయితే గ్రీన్ వేయించి దానికి బార్డర్లు ఈ విధంగా వేయించాము, చాలా బాగుంది కదా చూడండి. మీకు నచ్చితే ఒకసారి చెప్పండి అండి ఏది బాగుందో. ఇంకా తర్వాత ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకెక్కడైనా కొంచెం వాళ్ళే క్లీన్ చేస్తారు. ఇంకెక్కడైనా మురికుంటే మొత్తం మనం క్లీన్ చేసుకుని మంచిగా అంతా క్లీన్ చేసుకుని ఇల్లు చిమ్ముకుంటూ వచ్చేసుకుంటున్నాను ఎక్కడేమన్నా ఉన్నా. ఇంకా మా హస్బెండ్ ఇక్కడ బేషన్స్ నెక్స్ట్ ఇంక ఎక్కడెక్కడైనా ఇట్లా గీతలు ఉంటే అవన్నీ నీట్గా చేసుకుంటూ ఒక దగ్గర నుంచి తుడుచుకుంటూ వస్తున్నాము. ఇంకా లోపలైతే తుడిచేసానండి ఇంకా బెడ్రూమ్లో, ఎందుకంటే అక్కడ మంచం ఉంది కాబట్టి తడిచిపోద్దని అక్కడ వరకు తుడిచాను. ఇంకా ఇక్కడ వరకు కొంచెం తుడిచేసి ఇంకా మొత్తం కడిగేసాను. నీట్గా కడిగేదంటే ఇంకా పెయింటింగ్ వాళ్ళు తొక్కడం మన తొక్కడం అంతా అంతా గలీజ్గా అయిపోయింది సరికి ఇంకా అందుకని అక్కడ వరకు అయితే నీట్గా కడిగేసేసుకున్నాను. ఇంకా మెట్లు కూడా చూసారా కలర్ ఎంత బాగుందో. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసరికి ఇది కూడా ఇంకా సామాన్ అయితే చెత్త అయితే చూడండి కనీసం ఒక 3-4 బస్తాలు అయితే ఈజీగా వచ్చింది మాకు అయితే చెత్త. ఇదిగోండి ఇదొక బస్తా, ఇదొక బస్తా, నెక్స్ట్ అదొక బస్తా ఉంది. ఇక అవన్నీ అయిన తర్వాత కూడా నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఇంకొక బస్తాకు వచ్చింది. ఇంకా తీస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి కదండి. ఇంకా వర్క్ అయితే ఇది లాస్ట్ డే అండి. ఇదంతా ఇంకా ఈ పట్టి ఇక్కడ గీతలు పెడుతున్నారు, ఇది కొంచెం లేట్ అంట వర్క్. ఇంకా ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే పట్టింది. కనీసం అండి మాకు పెయింటింగ్ కూలీలో 20,000 అయితే అయిపోయాయి. పెయింటింగ్ వచ్చేసరికి ఒక 35 అయింది. 55,000 రూపీస్ అయితే అయిందండి మాకు పెయింట్ వరకు. ఇంక ఇదిగోండి ఇల్లుకి ఎదురుగా వచ్చేసి స్కూల్ ఉంది. ఆ స్కూల్కి కూడా వేయించేసాం. అంటే మనకి బోర్డర్లు అలాగ ఉంది కదా చూడడానికి బాగుంటుందని ఆ కలర్ అయితే వేయించాం. బాగుంది కదా. అదే అంటారు కదండి ఇప్పుడు మిగిలినన్ని కూరలు కదా టేస్ట్ బాగా వస్తుందని, అదేవిధంగా ఇక్కడ అన్ని కొన్ని కలర్స్ అన్నీ మిగిలిన తర్వాత ఆ విధంగా వేయించాం. చాలా బాగుంది, మంచి కలర్ అయితే వచ్చింది. ఇంకా ఇదిగోండి ఈ విధంగా అయితే సర్దుకుంటూ ఉన్నా, మొత్తం అయితే కంప్లీట్గా సర్దుకున్నాను. ఇంకా కొంచెం కిటికీలకు కూడా వేయాలి చూడండి, ఈ విధంగా అయితే వేశారు. ఇంకా తర్వాత ఇంకా పెయింటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మేము ఆ బకెట్లు మొత్తం నానబెట్టేసేసుకున్నాము. అంటే మనకి ఎలాగ యూజ్ అవుతాయి కాబట్టి. ఇది ముందు రోజు అండి, ఇది వర్షం వచ్చినప్పుడు కావాలి వీడియో ఇది. ఈ కొంచెం ఇదిగోండి ఈ తలుపులు కూడా ఏమైందంటే మేము అది వేసామండి, మామూలు తలుపులు తీసుకొచ్చినప్పుడు ఆ పైన అది ఉంటుంది కదండి చెక్క అనేది ఊడిపోతూ ఉంది. అందుకని దానికి మడ్ రంగు ఏదో అంటారండి మీరు, అది వేపించేసి దానికి వచ్చేసరికి మేము మెరూన్ వేపించేసుకున్నాం. చాలా బాగుంది ఆ కలర్ కూడా. చూపిస్తాను మొత్తం అయిన తర్వాత మీకు ఒకసారి చూడండి ఎంత బాగుందో ఇల్లు. చాలా లుక్ అయితే బాగుంది, మీకు కూడా నచ్చుతుంది. మీకు ఇంకెక్కడ అదే ఈ కలర్స్ నచ్చాయండి నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి. అదేవిధంగా ఇదిగోండి బయట మొత్తం ఇంకా సండే రోజు అండి ఇది. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాం. ఇంట్లోంచి మొత్తం బయట వరకు నీట్గా కడిగేసాము. ఇంక ఇదిగోండి ఇవన్నీ ఈ పెయింటింగ్ బకెట్స్ మొత్తం నానబెట్టేసి ఇవన్నీ కూడా చేసేసుకొని మా హస్బెండ్ అయితే ఫుల్ హెల్ప్ చేస్తారండి నాకు. పాపం డ్యూటీ ఉన్నా కూడా కాసేపు కూడా నైట్ డ్యూటీ చేసి వచ్చి ఇంకా వెళ్ళాలి మళ్ళీ డ్యూటీకి, కాసేపు కూడా నిద్రపోకుండా ఇంకా నా కోసం అయితే మొత్తం ఇద్దరం కలిసి అయితే వర్క్ చేసుకున్నాము. ఇంకా ఫైనల్ లుక్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంది. మీకు కూడా మంచిగా ఇంకోసారి అండి హోమ్ టూర్ చేస్తాను, మీకు కూడా చూస్తురు. ఏ కలర్స్ ఎక్కడ బాగున్నాయి పెయింటింగ్స్ కూడా ఒక్కసారి చూసి చెప్పండి.
ఈ పెయింటింగ్ మటుకు హార్డ్ వర్క్ అయితే చిన్నగా లేదండి, చాలా కష్టము. ఓకేనండి, వీడియో నచ్చినది ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకే అండి, బాయ్.